నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ డూపర్ బంపర్ టాపిక్ ఈరోజు కూడా ఏంటంటే, మన ఇళ్లలో చేపల అక్వేరియం మనం పెట్టుకుంటూ ఉంటాం. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకొని మీ ఇంట్లో కూడా ఇలాంటి చేపల అక్వేరియం ఏ సైడ్లో పెట్టుకున్నారు, ఒకవేళ మీకేదైనా డౌట్స్ ఉంటే ఎక్కడ పెట్టుకోవాలన్నది నాకు ఒకవేళ వీడియో కాల్ చేసినా సరే, లేకపోతే చిన్న చిన్న సూచనలు చేసినా సరే, మీ ఇంట్లో ఉన్న మీ యొక్క అక్వేరియం ఫోటో ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటే దాంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఏంటని నేను క్లియర్గా తెలియజేస్తాను. అలాగే మన అందరి లైఫ్కి ఒక డబ్బు కావాలి. డబ్బు 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 ఎందుకు కావాలి? అది నిత్య జీవితంలో అది ఒక అవసరం అయిపోయింది. అందుకనే డబ్బు సంపాదించే క్రమంలో కొంతమందికి మొబైల్ నెంబర్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మనకు కన్సల్టేషన్ పే చేసే సమయంలో కూడా వాళ్ళు పేమెంట్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నేను ఈ కాంటెస్ట్ పెట్టాను. దీని ద్వారా అయినా మీరు విన్ అయ్యి చేసుకోండి. ఈ కాంటెస్ట్ ఏంటంటే 500 మెసేజెస్ వచ్చిన తర్వాత ఇక్కడ 5 మెంబర్స్ని వాళ్ళలో 500 మెంబర్స్లో తీసి ఇక్కడ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి సంబంధించిన నంబరు. సెకండ్ విన్నర్కి వచ్చేసి ఫ్రీ కన్సల్టేషన్ 546 మొబైల్ నెంబర్కి తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత థర్డ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషను 946 మొబైల్ నెంబర్కి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఫోర్త్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషను 1546 మొబైల్ నెంబర్కి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఫిఫ్త్ విన్నర్కి 1946 మొబైల్ నెంబరు తర్వాత ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఇవన్నీ మన లైఫ్లో చాలా చాలా అవసరం. కాబట్టి ఇక్కడ మొబైల్ నంబరు, మనకు నేము, ఇవన్నీ ఎంత అవసరమో ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఇక్కడ మన కన్సల్టేషన్లో తీసుకున్న టైంలో చాలా వరకు కొన్ని మీకు ఏం చెప్పాలి ఏంటన్నది క్లియర్గా నేను తెలియజేస్తాను. అలాగే దానికన్నా ముందుగా మన గురువులైన కలియుగంలో గురువులైన శ్రీ దత్తాత్రేయ స్వాముల వారు త్రిమూర్తులు అనుకుంటున్నాను నేను. ఆ త్రిమూర్తుల వారిని ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా ఆ త్రిమూర్తులు దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, సంతోషంగా ఉండాలి. మీరందరూ కూడా సక్సెస్ఫుల్ లైఫ్ని అనుభవించాలి. చాలా మనీతో సక్సెస్ అనేది మనకు రావాలంటే కొన్ని పూర్వజన్మల మనకు కర్మలు అనేటివి యాడ్ అవుతాయి. ఆ కర్మల నుంచి కూడా మనం తప్పించుకొని ముందుకెళ్ళాలి, సంతోషంగా ఉండాలి, హ్యాపీ లైఫ్ అనేది గడపాలనేది కోరుకుంటున్నాను. మన సక్సెస్ లైఫ్కి ఎన్నో కారణాలు ఉంటాయి. అలాగే అన్సక్సెస్కి కూడా ఎన్నో నంబర్స్, ఎన్నో మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఈరోజు నేను కన్సల్టేషన్ న్యూమరాలజీ పరంగా, ఒక ఆరా పరంగా, వాస్తు పరంగా తీసుకునే కన్సల్టేషన్ను మీకు ఏమేమి కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, మీరు చెడు నంబర్స్ ఎన్ని ఉన్నాయి, మంచి నంబర్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా ఇవ్వండి. మొబైల్ నెంబర్ యొక్క తర్వాత మీ యొక్క పేరు ఎలా ఉంది ఏంటన్నది, తర్వాత మీ యొక్క బిజినెస్ నేము, లేకపోతే మీరు ఏం చేస్తుంటారు, నెక్స్ట్ మీ యొక్క మ్యారేజ్ డేటు, తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్స్ లాస్ట్ 6 డిజిట్స్, తర్వాత మీ యొక్క వెహికల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర, ఇవన్నీ కూడా మీకు ఎలాంటి నష్టం చేస్తున్నాయి, ఎలాంటి సమస్యలు తీసుకొస్తున్నాయి అన్నది తెలుసుకోవడం కోసం ఈ డేటా మొత్తం మీ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీ యొక్క హౌస్ నంబరు, మీరు ఏదైతే మీ ఇంటి ఆరా, మీ ఆరా ఎలా ఉంది ఏంటన్నది తెలుసుకోనిక, ఇవన్నీ కూడా మన లైఫ్లో చాలా చాలా సక్సెస్ఫుల్ లైఫ్నిచ్చే మన ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే మన లైఫ్ ఎంత బాగుండాలనేది కోరుకునే పోయే ముందు ఈరోజు మనం సక్సెస్ఫుల్ లైఫ్ ఇచ్చే ఒక చేపల అక్వేరియంని చాలా చోట్ల కొన్ని ప్రెమిసెస్లో చూస్తూ ఉంటాం. అలాగే ఒక రూమ్ అనుకోండి, ఇది ఈ రూము ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో ఉంది. మన రూమ్లో అది ఏ రూమ్ అయినా సరే, ఎలాగున్నా సరే, ఒక చోట పెడితే కనుక దాని పవర్ ఉంటుంది, కొన్ని చోట్ల పెడితే దానికి నెగిటివ్ వస్తుంది. అలాగే కొన్ని చోట్ల ఇంట్లో కొన్ని నెగిటివ్ లైన్స్ అనేటివి మనం ఆరా పవర్తో వేసినప్పుడు జియోపతికి నెగిటివ్ లైన్స్ వస్తాయి కొన్ని, అక్కడ పెట్టినా కూడా ఈ చేపలు అనేటివి మన ఇంట్లో చనిపోతుంటాయి. అసలు ఎలా
ఇవన్నీ ఉంటాయని తెలుసుకుందాం ఖచ్చితంగా. దానికన్నా ముందుగా ఒక అఫర్మేషన్ మనము, నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలని నేను తెలియజేస్తున్నాను. నాకు కూడా రావాలి, మీ అందరికి కూడా రావాలని కోరుకుంటున్నాను. మీరు ఈ అఫర్మేషన్ని డైలీ రాసుకోండి, లేకపోతే మన ఛానల్ కామెంట్ బాక్స్లో మీరు పెట్టండి. ఎట్లా మీరు ఫ్రీ కాంటెస్ట్ గాను సంబంధించి మన పేరు, మన యొక్క విలేజ్ నేము, తర్వాత డిస్టిక్ నేమ్ మనం పెడుతున్నామో దానికన్నా ముందుగా ఈ నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా ఒక అఫర్మేషన్ కూడా మీరు పెట్టుకోండి. మీ యొక్క లైఫ్లో ఆ యూనివర్స్ సక్సెస్ఫుల్ లైఫ్ని చేసుకుంటుంది. కాబట్టి చూద్దాం. ఇక్కడ మన చేపల అక్వేరియంని ఒక దిక్కులో ఉంటే చాలా సమస్యలు అక్కడ చనిపోతుంటాయి. చాలా ఇళ్ళల్లో మనం చూసాము. అయ్యో నెగిటివ్ ఉందేమో అందుకే చనిపోతున్నాయని మీరు కూడా అనుకుంటారు. కానీ కొన్ని చోట్ల ఇక్కడ నేను ఎన్నో వీడియోల్లో మీకు చెప్పాను ఏంటంటే జియోపతిక్ స్ట్రెస్. ఈ జియోపతిక్ స్ట్రెస్ వలన మన లైఫ్ని, మనల్ని నెగిటివ్ చేస్తుంది అని చెప్పాను. ఈ చేపలు చనిపోతున్నాయి అంటే మీ ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ బాగా ఉంది. ఒకవేళ క్లియర్గా తెలుసుకోండి, ఇక్కడ జియోపతిక్ స్ట్రెస్ లైన్ ఇక్కడ ఒకటి ఉందనుకుందాం, ఇక్కడ ఒకటి ఉందనుకుందాం, ఇలాగా, లేకుంటే ఇక్కడ ఒకటి, ఇలాగా మన డిస్క్రిప్షన్లో కావాలంటే మీకు ఉంటుంది. ఇంటికి నెగిటివ్ ఎందుకు వస్తుంది అనేది అక్కడ మీరు చూసుకోండి కావాలంటే. ఇలాగా ఈ జియోపతిక్ స్ట్రెస్ లైన్స్ ఇలా ఉంటాయి. ఇట్లా ఉన్నప్పుడు మనకు నెగిటివ్ లైన్స్ అనేటివి వస్తాయి. ఈ నెగిటివ్ లైన్స్ మీద మనం పెట్టినప్పుడు, ఒకవేళ ఉదాహరణకి మనము వెస్ట్ సైడు ఈ జియోపతిక్ స్ట్రెస్ లైన్ ఉంది, ఈ ఏరియాలో మనము చేపల అక్వేరియం పెట్టాము. ఇక్కడ ఈ స్ట్రెస్ లైన్ అనేది కింది నుంచి పైకి వస్తుంటుంది. అది ఏ కంటికి మన సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎట్లయితే ఉన్నాయో అలాగా మనకు కనిపించదు. కనిపించకుండా ఉన్న టైంలో ఈ అక్వేరియంను మనం పెట్టినప్పుడు వాటికి కరెంట్ షాక్ లాగా ఉంటుంది. ఈ జియోపతిక్ స్ట్రెస్ లైన్ ఏంటంటే కరెంట్ షాక్ లాగా తట్టుకోలేక ఆ యొక్క చేప పిల్లలు చనిపోతాయి. ఇది మీ ఇంట్లో నెగిటివ్ ఉన్నందుకు. అలాగే చేప చనిపోతే దాని యొక్క నెగిటివ్ కూడా మన ఇంటి పైన ప్రభావం పడుతుంది. ఇది చనిపోతుంది అంటారు కొంతమంది, అంటారు అయ్యో నాకు మా ఇంటికి నెగిటివ్ వచ్చినట్టుంది, అందుకనే ఈ చేపలు చనిపోయినట్టునే, దీనికి ఏం చేయాలని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి 5 or 10 తీసుకొచ్చి వేస్తారు. కంటిన్యూస్గా ఒక లైన్లో ఉన్నప్పుడు అది జరుగుతూనే ఉంటుంది. లేకపోతే ఇలాగా మన 2 లైన్ల మధ్యలో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఏమీ కాకుండా హ్యాపీ లైఫ్ను అవి మంచిగా ఉన్నాయని చెప్పేసి మనం మళ్ళీ అనుకుంటాం, అరే బాగానే ఉన్నాయి కదా, మంచిగా ఎదుగుతున్నాయంటే ఇక్కడ స్ట్రెస్ లైన్ పడట్లేదు. ప్రతి ఇంట్లో స్ట్రెస్ అనేది ఉంటుంది, స్ట్రెస్ లైన్స్ అనేవి ఉన్నాయి. ఇవి చనిపోవట్లే కదా, మా ఇల్లు బాగానే ఉంది, మాకంత బాగానే ఉందని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ మనకు సమస్యలు, అప్పులు, ఇవన్నీ కూడా మన స్ట్రెస్ లైన్స్ వలన, మన నెగిటివ్ వలన వస్తుంది. ఇక్కడ అక్వేరియంలో చనిపోయే చేపల వలన కూడా మనకు నెగిటివ్ వస్తుంది. ఇక్కడ కొన్ని దిక్కులు ఉంటాయి. నార్త్ సైడ్ ఇక్కడ నుంచి ఇది వాటర్ స్థానం కాబట్టి ఇక్కడ మన ఇంటికి ఈ ఏరియా నుంచి దాదాపు 70%, 75% తీసుకొని ఈ ఏరియాలో పెట్టచ్చు. ఇక్కడ 100% ఈ లైన్లోనే పెట్టుకోవాలి. మన రూమ్ సైడ్ ఏదైనా సరే మన రూమ్లో ఈ దిక్కులను విభజించుకొని నార్త్ సైడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈస్ట్ నుంచి ఆగ్నేయం వరకు ఒక 75%, 25% వదిలేయాలి ఇక్కడ. ఎందుకంటే ఆగ్నేయ స్థానంలో కూడా పెడితే చేపలు చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నేను చెప్పిన దాంట్లో మీరు ఒక్కసారి గమనించండి. ఈ స్ట్రెస్ లైన్ అనేది ఉంది అంటే మన పైననే కాదు, చేపల పైన కూడా పడి అవి చనిపోయే ఛాన్స్ ఉంది. ఎక్కువ శాతము ఈ నార్త్ సైడ్, ఈస్ట్ సైడ్ మాత్రమే పెట్టుకోండి.
పెట్టుకొని మీ యొక్క అక్వేరియం ఎక్కడ ఏంటన్నది, కొంతమంది ఉంటారు ఇక్కడ వెస్ట్ సైడ్ పెడతారు, కొంతమంది సౌత్ సైడ్ పెడతారు, కానీ పెట్టవద్దు. ఇక్కడ నెగటివ్ అంటే ఇక్కడ నుంచి వచ్చే ఏవైతే పాజిటివ్ రేస్ ఉండి ఇక్కడ ఆగిపోతుంటాయి కాబట్టి ఇక్కడ నెగటివ్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకనే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ చేప పిల్లలు అనేటివి తట్టుకోలేక చనిపోతూ ఉంటాయి ఎక్కువ శాతం. చూసుకోండి. మా ఇంట్లో కొంతమంది చెప్తారు, సార్ మా ఇంట్లో ఇక్కడ పెట్టినా బాగుంది, ఇక్కడ పెట్టినా బాగుంటుంది అంటే, వాటర్ ఇంకొకటి ఏంటంటే దాంట్లో వాటర్ ఉంటాయి. ఈ ఏరియాలో వాటర్ అనేటివి పెట్టొద్దు, అది మనకు నెగిటివే. ఇక్కడ వాటర్ స్థానము, ఇక్కడ వరకు వాటర్ స్థానం కాబట్టి ఈ వాటర్ స్థానంలోనే ఆ వాటర్ని పెట్టాలి, చేపలు వేయాలి. అది మాత్రమే మన ఇంటికి మనకు సేఫ్. ఎందుకంటే అది సేఫ్టీ జోన్ కాబట్టి సేఫ్టీగా అక్కడ మాత్రమే పెట్టాలి. మీరు ఎక్కడైనా సరే హోటల్స్లో కావచ్చు, ఎన్నో చోట్ల నేను చూసినాను, మీ అందరు కూడా చూసే ఉంటారు. చూసుకొని మీ లైఫ్ కూడా సక్సెస్ఫుల్ లైఫ్ గడుపుకోవడం కోసం ఇది కూడా ఒక చిన్న చిట్కా అనుకొని దీన్ని కూడా పాటించగలరని నేను తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు ఈ యొక్క సమస్యల నుంచి బయటపడేసే న్యూమరాలజీ నుంచి కూడా నమ్మి మనందరం పాజిబిలిటీగా తీసుకొని ముందుకెళ్దాం. థ్యాంక్ యూ.